యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. మీరు ధనవంతులవుతారు. పిల్లలారా, నేను చెప్పే మాట కాదు, దోతలు మీకు తోడున్నారనంటే మిమ్ములను నష్టపరచాలని కుట్రలు చేసేవాళ్ళు, మిమ్మల్ని పతనం చేయాలని ప్లాన్లు అల్లేవాళ్ళు, మీ కుటుంబం నాశనం అవ్వాలని మనసులో కోరుకునేవాళ్ళు, వాళ్ళు మీ కళ్ళకు కనబడకుండా నాశనం అయిపోతారు. దేవుడు మిమ్ములను మీ పిల్లలను కాపాడుతాడు. ఆయన మీ చుట్టూ తన అగ్ని కంచెని వేస్తాడు. ఆయన తన రెక్కల చోటను మిమ్మల్ని భద్రపరుస్తాడు. పగలు రాత్రి కూడా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. మధ్యాహ్నపు వేళలో దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. వేటగాని ఊరిలో పడకుండా తప్పిస్తాడు. గబాలను అనుకోకుండా హార్ట్ అటాక్ నీకు రాదు, పక్షవాతం నీకు రాదు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, నువ్వు ప్రయాణం చేస్తే హఠాత్తు ప్రమాదము జరగడానికి, ఏ యాక్సిడెంట్ అవ్వకుండా దేవుడు నిన్ను కాపాడడానికి దూతల్లో కాపుదలుగా ఉంచుతాడు. ప్రమాదం జరగనివ్వడు, యాక్సిడెంట్ అవ్వనివ్వడు, ఆయన నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు ఏమి చేస్తావో చెయ్యి. నువ్వు చిన్న వ్యాపారం చేస్తావా, బుట్టలో వ్యాపారం చేస్తావా, బండి మీద వ్యాపారం చేస్తావా, షాపు వ్యాపారం చేస్తావా, పెద్ద మాలు పెట్టి వ్యాపారం చేస్తావా, నువ్వేదన్నా చెయ్యి, వర్ధిల్లుతావు. నీ కాపురం తీయ చూసే వాళ్ళని దేవుడు గద్దిస్తాడు. నీ పిల్లలను చూసి అసూయపడే వారిని దేవుడు గద్దిస్తాడు. ఆయన నిన్ను నీ బిడ్డలను కూడా కాపాడుతాడు. చెడు మార్గములోనికి వెళ్ళకుండా ఆయన నిన్ను భద్రపరుస్తాడు. హల్లెలూయా. తాడేపల్లిగూడెం వాసులు వీరు. ఈ సహోదరికి కుడివైపున భుజం దగ్గర నుంచి ఈ చెయ్యి అంతా కూడా జాలి ఉంటుంది. ఆ చెయ్యి పైకి ఎత్తలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి గత నెలలో ఆరాధనలో పాల్గొనేందుకు వచ్చారు. దైవజనులు తైలం రాసి మెడ దగ్గర చేయి పెట్టి ప్రార్థన చేయడం జరిగింది. ఈమె యొక్క క్షేమం కొరకు దేవాది దేవుని దయలో ఆ రాత్రి దేవుని హస్తం నన్ను తాకగా తెల్లవారేటప్పటికల్లా నొప్పి బాధ అంతా తీసివేయబడింది. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను, నొప్పి అంతా కూడా తీసివేయబడింది అని చెప్పేసి సహోదరి సాక్ష్యమిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. పేరు రత్నం గారు ధవళేశ్వరం నుంచి రావడం జరిగింది. ఈమెకి టైఫాయిడ్ ఫీవరు వచ్చి అది లోపల అలా ఉండిపోయింది. దానికి సంబంధించి ధాతువు ప్రతి నెల 3 జ్వరం బారిన పడుతూ ఉంటారు. గుండె దడ, ఆయాసం, ఏ పని కూడా బలంగా చేయలేరు. అంత బలహీన స్థితిలో 5 సంవత్సరాలుగా బాధపడుతూ వస్తున్నారు. అయితే ఈ యొక్క రాజమండ్రిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనాలని చెప్పి విశ్వాసం ఉంచి ఈ సహోదరి 3 మాసాలుగా మానకుండా ఇక్కడికి వస్తున్నారు. దైవజనుల చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించడం జరిగింది. అలాగే దేవుని సువార్త పనిలో భాగంగా ఒక టీవీ కార్యక్రమానికి 5,000 ఇచ్చి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే దేవుని పని కొరకు గుప్పిలు విప్పారో, దేవుని పనిలో వాడబడ్డారో, దేవునిపై ఆధారపడ్డారో, గనుడైనటువంటి ఆ దేవుడు 3 నెలలు జరుగుతూ ఉండగా ఒక్కసారి కూడా ఈమె జ్వరం బారిన పడలేదు. దడ, ఆయాసం అనేది లేకుండా చురుగ్గా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా పనిచేసుకోగలిగేటువంటి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా వీరిని దేవుడు నింపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ
బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. వినుకొండలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. మాచెర్లలో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. గుంటూరులో ఆగస్టు 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హైస్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఆగస్టు 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. కాకినాడలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నర్సరావుపేటలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. భీమవరంలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హైస్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఆదోనిలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. ఏలూరులో ఆగస్టు 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండు దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు.